తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా గవర్నర్ ఫోన్ను ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోనికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. నవంబర్ 2023 సంవత్సరంలో 15 రోజుల పాటు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేనారెడ్డి పిఏను అధికారులు విచారించిన సమయంలో ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా ఉన్నారు. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో ఇంద్రసేనారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గవర్నర్గా ఉన్న సమయంలో ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరపనున్నారు. ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటివరకు కాంగ్రెస్కు సంబంధించిన నేతల ఫోన్లే ట్యాపింగ్ గురైనట్లు అంతా భావించారు. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్లో బీజేపీకి సంబంధించిన నాయకుల పేర్లు కూడా వెలుగులోనికి వస్తున్నాయి. ప్రస్తుతం త్రిపుర గవర్నర్గా ఉన్న ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేనారెడ్డి పిఏను కూడా విచారించారు అధికారులు. ఇంద్రసేనారెడ్డికి సంబంధించిన అన్ని వ్యవహారాలను పిఏ చూసుకుంటున్న నేపథ్యంలో ఆయనను ఇందులో సాక్షిగా పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.